సంచిలో వేసింటే బాగుంది. ఎడ పెట్టేది నిన్నే పెట్టి నెత్తిని పెట్టాలండి. నెత్తిని చూసారు కదండి. సెకండ్ డే ఇఫ్తియారీ ఇలా జరిగింది. 10 నిమిషాల టైం ఉందంట, మస్జిద్లో చెప్పేస్తున్నారు. ఇఫ్తియారీగా టైం హో గయా హై, జల్దీ జల్దీ ఖానా అన్నట్టు కట్ చేస్తారు చూడండి పీస్. ఈ పని మాత్రం బాగా వస్తుంది. ఎర్రగడ్డలు కోయడము, కర్బూజకాయలు కోయడము. 40 का क्या केजी बोले? 30 रुपये. तुम्हारे चा? हाँ. గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే కిచెన్ అయితే ఏడుస్తుంది. కిచెన్ ఏడిపించేయాలి. ఏడుస్తుంది కిచెన్ని ఏడిపించేయాలి. ఇంకా ఎక్కువగా బిర్యానీ మిగిలిపోయింది. అదే అయిపోతుంది ఈరోజు మధ్యాహ్నానికి అయితే. ఏదేమైనా కానీ మరుసటి రోజు బిర్యానీ అయితే భలే టేస్ట్ ఉంటుంది. చేసిన రోజు దానికంటే మరుసటి రోజు తింటే వేడి చేసుకొని అది బాగా వేడి చేసి తింటే బాగుంటుంది అనమాట. ఒక్కొక్క పని, డ్రెస్సెస్ కుట్టేసుకోవాలి, ఏం చేయాలో ఏమో. బయటకు వెళ్ళాలి, ఈరోజు బయటకు వెళ్ళే పని ఉంది. వేరే షూట్ ఉంది బయట. అంటే లోకల్లో మార్నింగ్ చూడండి మా కోకోకి ఎంత కోపం వచ్చిందో. సోనోకే ఆడిపించుకుంటారు, నన్ను ఆడిపించుకోరు అనేసి చూడండి. నా కాలు రౌండ్ తిరుగుతుంది చుట్టూ, ఏమన్నా వేయి అనేసి. లేదంటే ఆ సోనోని అయితే కొట్టేస్తూ ఉంటుంది, దాన్ని కొరికేస్తూ ఉంటుంది, దాన్ని తోక పెట్టుకొని ఆడిపిస్తూ ఉంటుంది. దానికి కోపం వస్తుంది అనేసి మేమేం చేస్తామంటే దీన్ని అయితే ఆ సైడ్ వరాండాలో అయితే వేసేసి గేడ్ వేసేస్తామన్నమాట. కోకో ఇక్కడ చూడండి, కోకో నీళ్ళు తాగుతాను. ఏం కోకో పాలు తాగినావు కదా? వద్దంట, వీడియో వద్దు దానికి. ఇంత కడిగేసి శుక్రవారం కదా ఈరోజు. భలే దుమ్మండి బాబు. ఈ రోడ్డు పిండ్లు ఉన్నాయంటే మొత్తం దుమ్మే. గేట్ చూడండి ఎంత గలీజ్ అయిపోయింది. ఏమా మార్కెట్ పోయేసి వచ్చేద్దామా? కూరగాయలు తీసుకొద్దామా? కొత్తిమీర లేదు, పుదీనా లేదు, ఎర్రగడ్డలు లేవు. ఎర్రగడ్డలు చాకి ఇచ్చి ఎర్రగడ్డలు ఇచ్చి అన్నీ కోసి పెట్టేస్తారు. కడిగేస్తే మళ్ళా ఎండ అయిపోతుంది ఎక్కువగా. క్లీన్ అయిపోతే ఉప్పని అయిపోతుంది నాకు. మీకేం యూత్ అయిపోయినారు. ఒక్కసారి మన మదనపల్లిని కూడా లుక్ వేసేసుకోండి. ఇక్కడ తారకరామ ఉన్నింది థియేటరు, పాత థియేటర్. అదైతే పొగలుగొట్టేశారు ప్రస్తుతానికి అయితే, ఇప్పుడు లేదు. ఏదేమైనా తారకరామ దగ్గర ఈ బిల్డింగ్ వచ్చేసి ట్రెండ్స్ పెట్టినారండి. ఇక్కడ ఎప్పుడు పెట్టినా తీసేస్తూ ఉంటారు, ఏ ఫ్యాషన్ వేసినా కానీ. ఇక్కడ ఇంకా మనం సంతకైతే వెళ్ళిపోతున్నాం. అదేనండి బాబోయ్ డైలీ మార్కెట్. ఇక్కడ రైతు బజార్ కూడా ఉంది చూడండి. ఇదే రైతు బజారు, సదా మీ సేవలో రైతులు అనేసి. ఇంకా మనం కావాల్సినవన్నీ తీసుకొని బజార్లో అయితే తీసుకొని వెళ్ళిపోదాం అనేసి వచ్చేసాను నేనైతే ఊర్లోకి. చాలా పెద్దగా ఉంటుందన్నమాట మన ఊర్లో బజారు. ఇంకేమంటే మెయిన్ సెంటర్లో కూడా ఉంది మనకి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, పోస్ట్ ఆఫీసు, ప్రతిదీ ఈ చోట్లోనే ఉంటుందన్నమాట. అలాంటి చోట అయితే సంత ఉంది. సో ఏదేమైనా మనకు డైలీ మార్కెట్ అయినా సంత అయినా రెండు ఒకటేనండి. ఇక్కడ సంత పెట్టాల్సిన అవసరమే ఉండదు. ప్రతిరోజు మనకు కొత్త కొత్త కూరగాయలు దొరుకుతాయి అన్నమాట, ఫ్రెష్గా బాగా. ఎంతనా బెండకాయలు? కేజీ బఠానీలు? నా బఠానీలు 1 కేజీ అయినా. బెండకాయలు 40. బెండకాయలు 1 కేజీ వేసేసి. మునక్కాయలు ఎంత? మునక్కాయలు ఎంత? కేజీ 100 రూపాయలు. ఇవి 1 కేజీ వేసే బెండకాయలు. ఇందనా ఎంతమ్మా? పుదీనా కట్ట 20. కొత్తిమీర తీసుకుంటే 10 రూపాయలు డిస్కౌంట్. 10 रुपये डिस्काउंट में 10 रुपये डिस्काउंट में 10 केजी को 10 केजी को 10 रुपये डिस्काउंट. ఇచ్చేనా 10 కేజీలు ఇచ్చేసా. బ్యాగ్ లేదా నువ్వే ఏసీ వాళ్ళ ఏదైనా బ్యాగ్లో వేసేసేయండి.
తెల్లగడ్డలు సంచిలో వేసింటే బాగుంది. ఏడ పెట్టేది నిన్నే పెట్టి నెత్తిన పెట్టాలండి. నెత్తిన तीस 40 क्या इतने बड़े ही है? ले लेंगे चिल्लर दे 40 ರೂಪಾಯಿ 40 ರೂಪಾಯಿ कितना मालूम नहीं 30 से 40 कहीं क्या केजी बोले 30 रुपये. हाँ तुम्हारे चा हाँ 30-40 అంట ఒక్కొక్కటి. అమ్మో ఉన్ని బరువు ఉంది ఇది. ఎంత బరువు ఉన్నది. प्याज की पत्ती का समोसा खाओ दिमाग की बत्ती जल जाती. తింటారా మీరు? మీకు ఇష్టమేనా ఇలాంటివన్నీ? యాడ తింటారు మీరు? అన్ని నాన్ వెజ్లు అలాంటివి ఇలాంటివి కావాలా అంటాను. ఇవి తింటే చాలా మంచిది హెల్త్కి. ఇవి సన్నగా తరిగి సమోసాలు చేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. ఈరోజు సంతకు పోయేసి వచ్చిన, అంటే డైలీ మార్కెట్కి. అంత రేట్లు పర్వాలేదు, ఈరోజు రీజనబుల్గా ఉన్నాయి. మన మదనపల్లిలో మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. సంత పెట్టాల్సిన అవసరమే లేదు నాకు తెలిసి. డైలీ మార్కెట్ అంత పెద్దగా ఉంటుంది. మార్నింగ్ టైం పోయినామంటే మేము అన్నీ మనకు ఎత్తుల్లో, అంటే మినిమం కేజీ తీసుకుంటే కనుక మంచి తక్కువ రేట్కి అయితే ఇస్తారు. బయట అయితే 1/4 కేజీ 10 రూపాయలు 20 రూపాయలు అమ్మే వస్తువు మనకు అక్కడ కేజీ 20 రూపాయలకి ఇచ్చేస్తారు. ఆ రేట్లతో అమ్ముతారనమాట. నేను మాత్రం అట్లే తెచ్చుకుంటానబ్బా. అందరు కేజీ తెచ్చుకొని ఏం చేయాలంట, 2 పూట్లకు వాడుకుంటే పోలా. మా సోను చూడండి, సోను ప్యాస్ ఖాతీ కారం వచ్చింది దానికి, ఎర్రగడ్డలు కారం వచ్చింది. ఏం మోసిన్ ఏం రెడీ చేస్తాడో? ఇఫ్తియార్ టైం అవుతా ఉంది. ఇఫ్తియార్గా నేను వచ్చేసి ఇవి పాస్తా చేస్తాను పిల్లలకి. ఈ సేమియా వచ్చేసి 2 రెసిపీస్ దీంట్లో. ఏమేమి అడగండి? ఒకటి వచ్చేసి సేమియా ఉప్మా, ఇంకా వచ్చేసి కొద్దిగా పాయసం చేస్తాను. ఫస్ట్ ఫ్రైడే కదా ఈరోజు, రంజాన్కి ఫస్ట్ ఫ్రైడే కాబట్టి కొంచెం స్పెషల్ కదా, అందుకని కొద్దిగా పాయసం చేసి కోవా తీసుకొచ్చిన. కొద్దిగా జస్ట్ ఒక చిన్న బౌల్కి చేస్తాను. మీరు తినరు ఏం లే, ఊరికే చేయాలి నేను. ఇంకొచ్చేసి మోమోస్ రెడీ చేసా. మోమోస్ ఒక మంచి ఫోటో తీసుకోండి నాకు. మోమోస్ ఎలా ఉన్నా అవే తినే మోమోస్, తెలియదు. తినే మోమోస్, చికెన్ మోమోస్ ఎస్ బాగుంటాయి. ఓకేనా? ఇంకా చెప్పాను కదా, ఇది పాస్తా, ఇది సేమియా, 2 టైప్స్ సేమియాస్, ఇంకా మోమోస్. నేను ఎర్ర దోసకాయ ఒకటి తెచ్చినాను. వాటర్ మిలాన్ ఇంగ్లీష్లో చెప్పాలి. మేము మీ పల్లెళ్ళే మేమన్నా కాదు కదా, పల్లి వాళ్ళు చెప్తారు దోసకాయ కీరకాయ అనేసి. మనం అయితే వాటర్ మిలాన్ అనాలి, బాగుంటుంది. వాటర్ మిలాన్ తెచ్చినాను. అది నేను పిక్కాకోవా తెచ్చాను. ఇంకా వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి మంచిగా కొద్దిగా పాయసం చేసుకొని తినేద్దాం ఈరోజు. ఓకేనా? చికెన్ తెచ్చాను. చికెన్ వచ్చేసి సెహరీకి చేసుకుందాము. చపాతీను చికెన్ గ్రేవీ చేసుకుందాము. ఇప్పుడే చేద్దాం అనుకుంటే పిల్లలు వద్దు అంటున్నారు. ఇంకా అవి ఇవి అన్నీ తినలేము అంటున్నారు. తినేంతవి చేసుకుందాం, అంతే కదా? మీరు తింటారా? మీరేం తింటారు? ఏమొద్దా? మోమోస్ తింటారు కదా మీరు? మోమోస్ తింటారు. ఏం చేస్తాడో అది ఏదన్నా చూపిస్తే కదా వాళ్ళు కూడా చేసి తింటారు కదా వాళ్ళకే. చూడండి ఏమిది, ఆవాలు అంటే సాసవులు ఎన్ని వేసినావా? ఇది సైడ్ గ్రూప్ ఉండి సేమియాలు చేస్తాను. సేమియాలు చేస్తాడో ఏం వేస్తాడో కూడా చెప్పు. ఏం వేస్తాడా? పచ్చిమిరపకాయలు వేసినా. అందరూ ఇళ్ళల్లో చేస్తారు, అది తెలుసు. ఏమన్నా కొత్త రకం ఏమన్నా చేస్తాను? నేను డిఫరెంట్గా చేస్తా ఉన్నా ఆల్రెడీ. ఇది పచ్చిమిరపకాయలు, సాసవులు, కరివేపాకు, ఎర్రగడ్డలు వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మళ్ళీ టమాటాలు, కొత్తిమీర. ఇక్కడ చూడండి, ఇప్పుడు పచ్చి బఠానీ సీజన్ కదా, సో పచ్చి బఠానీ. ఇది వచ్చేసి ఆనియన్ లీవ్స్, ఇవి అంటే ఎర్రగడ్డల చెట్లు వస్తాయి కదా, ఇది ప్యాస్కి పత్తి అంటాం మేము. తెలుగులో ఏమంటారో దాన్ని తెలియదు నాకైతే. అది వేసి చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. వేస్తే క్యాబేజ్ వేయచ్చు, క్యాప్సికమ్ వేయచ్చు, అన్నీ వేయచ్చు.
ఇంకా ఎగ్స్ 2 వేస్తున్నా నేను. చూడండి గాయ్స్, ఇది వేస్తున్నా. ఇలాంటివి నాకు సెట్ కావు కదండి. సో టేస్ట్గా ఉంటుంది బఠానీ, పచ్చి బఠానీ వేస్తే. ఇంకా మామూలుగా షాపుల్లో ఉండేది వచ్చేసి మనకు ఎండిపోయిన బఠానీలు ఉంటాయి, అవి తెచ్చి నైట్ అంతా నానబెడితే ఇలా మారుతాయి. కానీ ఇది వచ్చేసి మనకు పచ్చి బఠానీలు, ఇది న్యాచురల్, చాలా బాగుంటుంది అనమాట. హెల్తీ ఫుడ్. ఇంకా దీని తర్వాత మనం వాటర్ వేసేసి, వాటర్ ఉడికిన తర్వాత ఎగ్స్ అనేవి వాటర్లోకి వేసేస్తే మనకు సేమియా మొత్తం ఎగ్స్ టేస్ట్ బాగుంటాయి. కొంతమంది ఏం చేస్తారు, సేమియా మొత్తం చేసేసిన తర్వాత పైన వేసేస్తారు ఎగ్స్ కనిపించేట్టుగా. అట్లా కనిపిస్తే ఎగ్స్కి టేస్ట్ ఎలా ఉంటుంది, ఈ వాటర్లోనే మనం వేసేస్తే చాలా టేస్ట్గా వస్తాయి. అలా ఒకసారి ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేస్తారో నాకు చెప్పండి. మీ అందరి కోసం ఒక రెసిపీ అయితే చెప్తున్నాను మీకోసం. బాగుంది అంటే డైలీ ఒక రెసిపీ ఏదైనా ఇదే బ్లాగ్లోనే మీకు నేను. చూడండి ఎంత బాగున్నాయి కదా, ఎల్లోష్ అలాగే గ్రీనిష్ రెడ్, ఎంత బాగా కలర్గా ఉన్నాయి సేమియా. చూడండి ఇంత బాగా కలర్గా ఉన్నాయంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. ట్రై చేయండి ఎవరైనా కానీ. రెసిపీ చెప్పాను కదా నేను, దీంట్లో ఏమేమి వేయాలి అనేసి క్వాంటిటీతో. ఏం లేదండి, మనం మామూలు ఉప్మాకి రెడీ చేసుకున్నట్టు రెడీ చేసుకొని తిరగబాతు పెట్టేయడమే. ఎగ్స్ అయితే ఇలా వేసుకోవాలి. ఇంకా ఉప్మాకైనా మనం ఏదైనా వెజిటేబుల్స్ అయితే వాడచ్చు, అలాగే దీనికి కూడా వెజిటేబుల్స్ అయితే వాడచ్చు. జస్ట్ మనకు కావాల్సింది వాటర్ ఎంత వేసుకోవాలి అనేసి అది ఒక్కటి చూసుకొని వేసేసుకోండి చాలు. సేమియాస్ అయితే మంచి టేస్ట్గా ఉంటాయి, స్నాక్స్కి కూడా పనికి వస్తాయి. అది తెలుసు, మీ అమ్మ అది కలిపి అది చూపించింటే సరిపోయింది. నెక్స్ట్ టైం చూపిద్దాం, అది కూడా లేట్ అవుతుందని నేను ఇది చూపిద్దాము. ఒకే వీడియోలో 2-3 రెసిపీస్ చెప్తే రెసిపీస్ ఛానల్ మంది ఏమన్నా వావ్ రెడీ పాలు పొంగిపోయాయి మా ఇంట్లో. కొత్త ఇంట్లోకి ఇప్పుడే వచ్చినాను పాలు పొంగించడానికి. ఫస్ట్ డే ఎలాగో చూపించలేదు కదా ఇంట్లోకి వచ్చి. ఏమది ఇదే కోవా అండి, పిక్కా. అది చక్కెర లేకుండా సప్పగా వస్తుంది కదా, పిక్కా కోవా అంటాం కదా. అది పాయసంకి, అదే సేమియా పాయసం కొద్దిగా చేద్దాం ఉంటుంది కదా, దానికోసమే సేమియాలు రెడీ. ఓకేనా, ఇంకా ఇది మిక్సీకి ఏమండి కర్బూజకాయ కోస్తున్నారా? టైం అయిపోతుంది. ఎంత టైమ్? 5:50. 5:50. 5:50 అండి. 5:50 తెలుగు భాషలో, తెలుగు భాషలో 5:50 అయింది. అయిపోయింది టైం కూడా. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా అయిపోయిందా? నీ పని అయిపోయిందా లోపల? నా పని అయిపోయిందమ్మా అంతా. ఇంకా తెచ్చి పెట్టుకోవాలంటే కాళ్ళు వస్తూ ఉండే, నిలబడి స్టవ్ దగ్గర. అన్ని పీసెస్ చేసేస్తారా? అన్నీ తీసుకొని వచ్చి దస్తర్ఖాన్ మీద పెట్టేసి ఇఫ్తియారీ ఎట్లా చేసుకుంటారో ఒకసారి చూపించేద్దామా ఈరోజు మొత్తము. ఓకేనా, ఇక్కడ చూడండి టేప్ వేసి స్కేల్ వేసి కట్ చేస్తారు మా ఆయన అయితే పీస్. నేను ఒక కర్బూజకాయ బండి పెట్టించే సరిపోతుంది. పెడతారా వద్దా? చూడండి స్కేల్ వేసినట్టు కట్ చేస్తారు చూడండి పీస్. ఈ పని మాత్రం బాగా వస్తుంది. ఎర్రగడ్డలు కోయడము, కర్బూజకాయలు కోయడము, టమాటాలు కోయడం బాగా వస్తుంది. మా కోకో మెంటల్ అయిపోయింది ఈ మధ్య. ఏమండి ఇఫ్తియారీ తయారీ అయితే అయిపోయింది. మీరు దీంట్లో ఏమేమి చేశారో మెన్షన్ చేయండి. మీరు చేసిన వంట ఈ వంట చేస్తారా? ఇంకా అంతే కదా, చూశారు కదా, అంతే. ఆయన చేసిండే వంట అది మాత్రమే. అది ఎంత మాత్రం వంట చూడండి. సో రంజాన్ అంటే స్పెషల్ గంజి. ఇప్పుడు మన ఇంటి దగ్గరే మస్జిద్ ఉంది కాబట్టి అక్కడ గంజి అయితే పంచుతున్నారు కదా. సో మనకి ఇంటికే వచ్చేస్తుంది గంజి, డైలీ వచ్చేస్తుంది. ఇదైతే సేమియా పాయసం, ఇంకా ఇవి అయితే మోమోస్, ఇవి వచ్చేసి పాస్తా అండ్ సేమియా, ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ ఇంట్లో చేసిండేటివేనండి, బయట ఏ ఫుడ్ లేదు ఈరోజు కదండి. అది కూడా బయటదే, అది బయట నుంచి తెచ్చే పెట్టాల్సింది. వంట చేయాలన్నా తినాలన్నా అది తేవాల్సింది బయట నుంచే. ఏమి ఇంట్లో పండలే తేడా. అంతే కదా. 10 నిమిషాల టైం ఉందంట మస్జిద్లో చెప్పేస్తున్నారు. ఇఫ్తియారీగా టైం హో గయా హై, జల్దీ జల్దీ ఖానా దాలో. అంతే కదండి. 10 మినిట్ బాకీ హై, మోమో ఖాలో. మీరేం తింటారు ఇంక ఇంట్లో ఫస్ట్? యాదో చూద్దామా? నేను పాయసం ఎత్తుకుంటాను. సో ఇదేనండి ఈరోజుకి మన బ్లాగ్స్. బాయ్ బాయ్.